ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్ మారింది. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాగుతున్న సీఎం పర్యటనలు బాగా ఆకట్టుకుంటున్నాయి. సాదాసీదా మనిషిలా ఒక సామాన్యుల్లాగా సీఎం చంద్రబాబు అందరితో కలిసిపోతున్నారు. ఇంటి పెద్దన్న పాత్రలో ఇమిడిపోతున్నారు. రైతులతో మాట్లాడేటప్పుడు వారిలో ఒకరిలా కలిసిపోతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. అక్కడి రైతులతో మాట్లాడారు. సాధారణంగా సీఎం సభ అంటే పెద్ద వేదిక, వేలాది మంది జనం, లౌడ్ స్పీకర్లు, ఇలా చాలా పెద్ద పెద్ద హంగామానే నడుస్తూ ఉంటుంది. గత ప్రభుత్వంలో అయితే ముఖ్యమంత్రిగా చేసిన జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా పోలీసులు, అధికారులు చాలా హడావుడి చేసేవారు. ఆయన హెలికాప్టర్లో వెళ్ళినా రోడ్డుపైన వాహనాలు నిలిపేసేవారు. వందలాది చెట్లు నరికేసేవారు. రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టేవారు. జగన్ రెడ్డి సమీపంలో ఎవరూ రాకుండా అడ్డుకునేవారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం పర్యటనలో అలాంటి హంగులు ఆర్భాటాలకు అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు సరికదా. చంద్రబాబు భద్రత ఏర్పాట్ల వల్ల ప్రజలకు ఇబ్బంది తలెత్తుతుందని గ్రహించి చాలా వరకు సెక్యూరిటీని తగ్గించేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా చాలా సింపుల్ గానే కార్యక్రమాలు ముగుస్తున్నాయి. ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. తాజాగా రైతన్న మీకోసంలో కూడా చంద్రబాబు కార్యక్రమం వినూత్నంగానే సాగింది. ఒక చెట్టు కింద నొలక మంచం పైన కూర్చుని కార్యక్రమం నడిపించిన తీరు ఆకట్టుకుంది. సీఎం కార్యాలయంలో ఒక టెంట్ కూడా లేదు. అతిథులు, ఆహ్వానితులు అంతా పొలంగట్లపైన కూర్చుని రైతులతో మమేకమయ్యారు. దీనివల్ల రైతులు కూడా ఎటువంటి సంకోచం, బిడియం లేకుండా సీఎం చంద్రబాబు ఇతర ఉన్నతాధికారులతో తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆ కార్యక్రమం చూసిన వారు ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినట్లు లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.